మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ అవ్వడం, ముఖ్యంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అవ్వడం ఉంటుంది. అదేవిధంగా స్థిరచరాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, గృహం సంబంధించిన వ్యవహారాలు, రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారాలు, ఎప్పుడో పెండింగ్ ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో అవి ఈ వారం పూర్తయ్యే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా ఒక స్వగృహం కానీ, ఒక ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ అడ్వాన్స్ ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు ఏదైతే చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మధ్యలో ఆగిపోయిన పనులు కూడా ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచి ప్రారంభమయ్యే దిశగా గ్రహగతులు గోచరిస్తోంది. భాగ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయంలో రవి ఉన్నారు. పంచమాధిపతి రవి ద్వితీయంలో ఉన్నారు. తృతీయంలో బుధుడు, శుక్రుడు ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నారు. వ్యయంలో శని బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంత లేట్ అయినప్పటికీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాటి విషయంలో ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. షష్టమాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానం ఉన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. డిహైడ్రేషన్, అలర్జీ, అసిడిటీ, ఇండైజెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి విషయం జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, స్థిరచరాస్తులు, అకౌంటింగ్ సెక్షన్, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి మంచి అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. చిరుస్థాయి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పప్పు దినుసు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికైతే గట్టిగా ప్రయత్నం చేయడం చెప్పదగినది. చతుర్థంలో గురువు భావం బలంగా ఉన్నారు. వీరికి మాతృస్థానంలో గురువు బలంగా ఉన్నారు. తల్లిదండ్రుల సహాయ సహకారాలతోటి మరింత ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఎక్కువగా ఆలోచనలు చేయడం అనేది మంచిది కాదు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు పై అధికారులతో కూడా జాగ్రత్త ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. కాళభైరవ రూపు మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శుక్రవారం అనగానే, బుధవారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.